హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. నవంబర్ 17 నుండి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో చూసినట్లయితే మనకి జనరల్ సైన్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది. జనరల్ సైన్స్కి 25 మార్క్స్ ఉండడం జరిగింది. ఈ జనరల్ సైన్స్ అంటే ఏ సబ్జెక్టులకు వస్తాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్ యొక్క సిలబస్ ఏంటి, ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ప్రీవియస్ ఇయర్ పేపర్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఫిజిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ ఇన్ విశాఖపట్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ సిలబస్ వద్దాం. సిలబస్ చూసాక ఎంత మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజిక్స్లో మనకి చూసినట్లయితే మేజర్గా ఫస్ట్ వన్ మెకానిక్స్ అని చెప్తారమ్మా. ఈ మెకానిక్స్లో వేరియస్ టాపిక్స్ వస్తాయి, అలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే తెలుగులో దీన్ని ఏమంటారు అంటే కొలతలు, ప్రమాణాలు అంటారమ్మా. కొలతలు, ప్రమాణాలు. ఈ కొలతలు, ప్రమాణాల నుండి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే మనకి 1 నుండి 2 మార్కులు రావడం జరుగుతుంది. 1 to 2 మార్క్స్. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే మనకి ప్రతి చాప్టర్లో కూడా మనకు కొన్ని యూనిట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఈ చాప్టర్లో కన్సిడర్ చేసుకుంటే 1 నుండి 2 మార్కులు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూసినట్లయితే మోషన్. థర్డ్ వన్ చూసినట్లయితే లాస్ ఆఫ్ మోషన్స్. లాస్ ఆఫ్ మోషన్స్, లాస్ ఆఫ్ మోషన్. తర్వాత మనకి వర్క్, పవరు, ఎనర్జీ. వర్క్, పవరు, ఎనర్జీ. తర్వాత చూసినట్లయితే మనకి ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ దీన్ని ద్రవాలు అంటారు. ఒకసారి తెలుగులో కూడా చూసినట్లయితే మనకి మోషన్ అంటే చలనము. తర్వాత లాస్ ఆఫ్ మోషన్ అంటే దీన్నే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అని చెప్తారు. న్యూటన్ గమన నియమాలు అని చెప్తారమ్మా. న్యూటన్ గమన నియమాలు. తర్వాత వర్క్, పవర్, ఎనర్జీ కదా, దీనికి పని శక్తి అంటారు. తర్వాత ఫ్లూయిడ్స్ అంటే ద్రవాలు. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్ చూసినట్లయితే మనకి మేజర్గా ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి సిక్స్త్ టాపిక్ ఏంటంటే సౌండ్ అమ్మా. సౌండ్. 7th చాప్టర్ ఏంటంటే లైట్. 8th వన్ చూసినట్లయితే మనకి ఎలక్ట్రిసిటీ. తర్వాత మ్యాగ్నెటిజం. తర్వాత మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ వన్ అవర్ యూనివర్స్. దీస్ ఆర్ ది టాపిక్స్ ఇన్ ఫిజిక్స్ అమ్మా. మనకి ఫిజిక్స్లో ఉన్న ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకి సౌండ్ అంటే తెలుగులో ధ్వని అంటారు. లైట్ అంటే కాంతి. దీనికి కంటిన్యూషన్ అనే ఎక్కువ ఆప్టిక్స్ అని చెప్తారమ్మా. ఆప్టిక్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తు. మ్యాగ్నెటిజం అంటే అయస్కాంతత్వము. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ అంటే ఆధునిక భౌతిక శాస్త్రము. తర్వాత అవర్ యూనివర్స్ అంటే మన విశ్వము. ఇవి మనకి ఉన్న బేసిక్ సిలబస్ అమ్మా.
ఈ సిలబస్ అనేది మనం చూస్తున్నట్లయితే వాడు ఎగ్జామ్ సిలబస్ పేపర్లో ఏమని మెన్షన్ చేశాడు అంటే సిబిఎస్ఈ వరకు, అంటే 10th క్లాస్ సిబిఎస్ఈ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం సిబిఎస్ఈ సిలబస్ అనేది చదవాల్సి ఉంటుంది. ఈ 11 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే మనకి 2022లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే జరిగింది. ఈ 2022లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఫిజిక్స్ నుండి 7 to 10 మార్క్స్ అనేవి రావడం జరిగిందమ్మా. ఫిజిక్స్ యొక్క వెయిటేజ్ అంటే ఎంతంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఫిజిక్స్ యొక్క వెయిటేజ్ ఎంతంటే 7 to 10 మార్క్స్, 7 నుండి 10 మార్కులు అనేవి ఈ ఒక్క ఫిజిక్స్ నుండే రావడం జరుగుతుంది. మేజర్గా 7 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్. ఒక్కొక్క షిఫ్ట్లో 8 క్వశ్చన్స్ వస్తాయి, ఒక క్వశ్చన్లో 9 వస్తాయి, ఒక క్వశ్చన్లో 10, ఒక్కొక్క షిఫ్ట్లో 10 వస్తాయి, ఒక్కొక్క షిఫ్ట్లో 7. అంటే మీకు ఫిజిక్స్ నుండి 7 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మనకి ఈ ఫిజిక్స్ ఎలా చదవాలి అనేది చూసినట్లయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుండి ఖచ్చితంగా మీకు 1 మార్కు నుండి 2 మార్కులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇందులో ఏముంటాయంటే జనరల్గా భౌతిక రాశి అంటే ఏంటి, భౌతిక రాశిలో రకాలు మనకి ప్రాథమిక భౌతిక రాశి, అదేవిధంగా ఉత్పన్న భౌతిక రాశి అని చెప్తారు. ఫండమెంటల్ యూనిట్స్, అదేవిధంగా డెరైవ్డ్ యూనిట్స్, తర్వాత సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇవన్నీ కూడా మనం ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. తర్వాత చలనము అంటే మనకి డైమెన్షన్, అంటే 1 డైమెన్షన్ మోషన్, 2 డైమెన్షన్ మోషన్, 3 డైమెన్షన్ మోషన్, ఇవన్నీ కూడా ఈ మోషన్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, సదిశ రాశులు అంటే ఏంటి, అదిశ రాశులు అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఆ రెండింటికి ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయా, ఆ రెండు ఒకటేనా డిఫరెంటా. చాలామంది ఆ స్పీడు వెలాసిటీ ఒకటే అనుకుంటారు. ఆ స్పీడు వెలాసిటీ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉందా, యాక్సిలరేషన్. తర్వాత దీనికి సంబంధించి గ్రాఫ్లన్నీ కూడా మనకి ఈ మోషన్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుండి ఎక్కువ చూసినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ. తర్వాత లాస్ ఆఫ్ మోషన్లో చూసినట్లయితే ఇక్కడ మనకి చలనం నుండి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, 1 మార్క్ వస్తుంది. లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్ గమన నియమాలు చూసినట్లయితే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఎనర్జీ అని చెప్తారు. అదేవిధంగా న్యూటన్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, వాటి యొక్క అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనకి లాస్ ఆఫ్ మోషన్లో వస్తుంది. ఈ లాస్ ఆఫ్ మోషన్ నుండి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. వర్క్, పవర్, ఎనర్జీ, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, గతిజ శక్తి, క్షితిజ శక్తి, యాంత్రిక శక్తి, వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. వర్క్, పవర్, ఎనర్జీ, ఈ 3 కూడా మనకి ఏంటంటే ఒక ఫార్ములాసే వస్తాయి. ఈ ఫార్ములాస్ రిలేటెడ్గా ఎక్కువగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్, వర్క్, పవర్, ఎనర్జీ అంటే మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫ్లూయిడ్స్ అంటే ద్రవాలు అంటారు. మనకి ద్రవాల యొక్క ప్రాపర్టీస్ కోసం మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ టెన్షన్ కావచ్చు, కెపలారిటీ కావచ్చు, విస్కాసిటీ కావచ్చు, స్నిగ్ధత అంటారు, కేశనాళీకత అంటారు, సర్ఫేస్ టెన్షన్. అదేవిధంగా ఇక్కడే మనం బెర్నౌలీ ప్రిన్సిపల్, పాస్కల్ లా, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఇవన్నీ కూడా ఏ లెసన్లో చదువుతామంటే ఈ ఫ్లూయిడ్స్ అనే టాపిక్లో మనం చదవడం జరుగుతుంది. తర్వాత మనకి సౌండ్, ఈ సౌండ్ నుండి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. సౌండ్ నుండి మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. సౌండ్ నుండి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఎలా అంటే మనకి సౌండ్ని ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేశారు, ఆడిబుల్ సౌండా, అల్ట్రాసోనిక్ సౌండ్సా, అదే అతిధ్వనుల, శ్రావ్య ధ్వనుల, అవన్నీ ధ్వనుల్ని 3 రకాల ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని ధ్వనుల్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3 రకాలుగా విభజించారు. అవి దేని బేస్ చేసుకుని అంటే ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా వాటి యొక్క అప్లికేషన్, అల్ట్రాసోనిక్ సౌండ్ యొక్క అప్లికేషన్స్ కావచ్చు, లేకపోతే ధ్వని యొక్క ప్రాపర్టీస్ కావచ్చు, ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే మనకి ఎక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేమంటే రిఫ్లెక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ వాటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్.
దేనికి పిచ్ ఎక్కువ ఉంటుంది, దేనికి పిచ్ తక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. తర్వాత లైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నుండి 3 క్వశ్చన్స్ అనేవి 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి మీకు స్కోరింగ్ తెచ్చే చాప్టర్లు ఏమంటే సౌండ్ ఒకటి, లైట్ ఒకటి అమ్మ. సౌండ్ నుండి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా లైట్ అనే టాపిక్ నుండి మీకు 2 నుండి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 నుండి 3 ఎలా వస్తున్నాయి అంటే కాంతి యొక్క ప్రాపర్టీస్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆప్టిక్స్, కుంభాకార కటకం అంటే ఏంటి, పుటాకార కటకం అంటే ఏంటి, కుంభాకార దర్పణం అంటే ఏంటి, పుటాకార దర్పణం అంటే ఏంటి, అదేవిధంగా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, టెలిస్కోప్ అవ్వచ్చు, పెరిస్కోప్ అవ్వచ్చు, వాటి కోసం క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఆప్టిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అమ్మ. అంటే మనకి కుంభాకార కటకం యొక్క అది ఇమేజెస్ ఫార్మేషన్, రే డయాగ్రామ్స్ అడుగుతున్నాడు. ఆ రే డయాగ్రామ్స్ అన్న కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 2 నుండి 3 క్వశ్చన్లు పక్కాగా వస్తున్నాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ నుండి చూసినట్లయితే ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుందమ్మా. అదేంటంటే మేజర్గా ఓమ్స్ రావచ్చు. మనకి V=IR అనే ఒక రిలేషన్ ఉంటుంది ఓమ్స్లో. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అని. తర్వాత దీని నుండి మనం ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మ. ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. యాంపియర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, వాట్ ఆర్ ద యూనిట్స్ అంటాడు. తర్వాత రెసిస్టెన్స్ని ప్యారలల్ కలపడం, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మ్యాగ్నెటిజం అమ్మ. మ్యాగ్నెటిజం చూసినట్లయితే ఇందులో మ్యాగ్నెటిక్ మెటీరియల్, అదేవిధంగా నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కోసం డిస్కస్ చేస్తాం. పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్, ఫెరోమ్యాగ్నెటిక్, ఇవన్నీ కూడా మనకి మ్యాగ్నెటిజం అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. దీని నుండి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, అంటే అన్నిసార్లు రావట్లేదు, ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ మోడర్న్ ఫిజిక్స్ చూసినట్లయితే మనకి మేజర్గా కెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్ అయినా మనకి ఆటమ్స్ కోసం డిస్కస్ చేస్తారు కదా. రదర్ఫోర్డ్ మోడలు, నీల్స్ బోర్ మోడలు, అదేవిధంగా బేసిక్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ కోసం ఇదే టాపిక్లో మోడర్న్ ఫిజిక్స్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా దీనికి ఎక్స్ట్రాగా మనకి న్యూక్లియర్ ఫ్యూజన్, అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ కోసం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు, న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం మనం ఈ మోడర్న్ ఫిజిక్స్లో డిస్కస్ చేస్తామమ్మ. తర్వాత అవర్ యూనివర్స్ అనే టాపిక్ చూసినట్లయితే ఇది జాగ్రఫీలో కూడా కవర్ అవుద్ది. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, అది జాగ్రఫీలో కూడా వస్తుంది. మనకున్న ప్లానెట్స్ ఎన్ని, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, అవి వాటి యొక్క రెవల్యూషన్ పీరియడ్ ఏంటి, అదేవిధంగా మనకి కెప్లర్స్ లాస్ ఉంటాయమ్మా. కెప్లర్స్ లాస్ దాన్నే ప్లానెటరీ లాస్ అని చెప్తాం. ఆ కెప్లర్స్ లాస్ ఎన్ని, వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి, ఎస్కేప్ వెలాసిటీ, పలాయన వేగము, అదేవిధంగా ఆర్బిటల్ వేగం అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం అవర్ యూనివర్స్ అనే టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఓవరాల్గా ఫిజిక్స్లో ఉన్న సిలబస్. మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయంటే 7 to 10 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 25లో మనకి 10 క్వశ్చన్స్ అనే వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడాను మనకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఇప్పటి వరకే ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటుగా థియరీ కంటెంట్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు చెప్పిన క్లాసుని నోట్స్ రాసుకోండి. అదే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనం సెషన్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కోసం. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.